ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో శోభన్ బాబును సెక్స్ స్పెషలిస్ట్ డాక్టర్ సమరం ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? శివరంజని సినీ వారపత్రికలో సమరంజని అనే శీర్షికను నడిపే రోజుల్లో డాక్టర్ సమరం గారు 1991లో ఆయన శోభన్ బాబు గారిని ఇంటర్వ్యూ చేశారు. అందులో ప్రశ్నలు జవాబులు వాటిలో కొన్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. తెలుగు వెండితెరపై హద్దులు దాటని చక్కిలిగింతలు పెట్టే శృంగారాన్ని శోభన్ బాబు గారు అభినయించేంత అందంగా మరో హీరో చేయలేరు. అలాంటి రొమాంటిక్ హీరోను సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం గారు ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. ప్రశ్న: ఒకప్పుడు నారీ లోకంలో మీలాంటి భర్త కావాలని, తన భర్త కూడా మీలా అందంగా హుందాగా ఉంటే బాగున్నని ఒక విధమైన భావం కనిపించేది. అంటే శోభన్ జవాబు: అది రొమాంటిక్ ఎరా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వాల్యూ తగ్గి ఎక్సైట్మెంట్ వాల్యూ పెరిగింది. రెండవ ప్రశ్న: ఆ చిత్రాల్లోని మనోజ్ఞమైన శృంగారానికి నేటి చిత్రాల్లోని సెక్స్కి ఉన్న తేడా గురించి కొంత చెబుతారా అంటే, అది శృంగారం, ఇది సింగారం. శృంగారం అనేది మోర్ పొయటిక్, సింగారం మోర్ ఫిజికల్ అంటూ ఒక క్షణమాగి, అసలు ఇప్పుడు శృంగారం కన్నా బూత్ ఎక్కువైంది. ఏదైనా హై వోల్టేజీలో చెబితే కానీ ఆనడం లేదు. ప్రశ్న: పాశ్చాత్య దేశాల్లో వచ్చిన అవాంఛనీయమైన మార్పుల పట్ల శోభన్ బాబుగా మీరు ఎలా స్పందిస్తారు అంటే, శోభన్ బాబు గారు ఒక ఉదాహరణ చెబుతూ, అమెరికాలో 12, 16, 18 సంవత్సరాల వయసు గల టీనేజర్లు కొందరు వివిధ రకాల మాదక ద్రవ్యాలకు, విలాసాలకు అలవాటు పడిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అండర్ వరల్డ్. ఇటీవల ఒక జర్నలిస్ట్ ఈ అండర్ వరల్డ్కి ఎలాగో వెళ్ళి ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ యావత్తు వీడియో క్యాసెట్గా వచ్చినది. ఇందులో ఒక ప్రశ్న అడిగాడు ఆయన: ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఇలా ఎందుకు అయిపోయావంటే, దానికి ఆ అమ్మాయి ఏమాత్రం కంగారు పడకుండా చాలా మామూలుగా ఒకే ఒక మాట చెప్పినది: జస్ట్ ఫర్ థ్రిల్. అది అక్కడ పరిస్థితి ఇవ్వాలా అని చెప్పారు శోభన్ బాబు. శోభన్ బాబు గారు, మీరు 54 సంవత్సరాల వయసులో కూడా యంగ్గానే కనిపించడం వెనక రహస్యం ఏమిటి? ఒక డాక్టర్గా తెలుసుకోవాలని ఉంది అని అడిగితే సమరం గారు, శోభన్ బాబు గారు దానికి చెప్పిన సమాధానం: మా తాతగారు శేషయ్య గారు 92 సంవత్సరాలు జీవించారు. మా నాన్నగారు తన 75వ ఏట ఇంకా దృఢంగా ఉన్నారు. అలానే మా అమ్మగారికి ఇప్పుడు 70 ఏళ్ల వయసు. ఆ జెనెటిక్ స్ట్రీక్ని ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రశ్న: శోభన్ బాబు గారంటే శృంగార కథానాయకుడని ఆ శృంగారం కూడా ఆరోగ్యకరమైన పద్ధతిలో మనసుకు చెక్కిలిగింత పెట్టేగా ఉండేది. కానీ పరిణామవశాత్తు వస్తున్న మార్పుల వల్ల కావచ్చు, మరొకదాని వల్ల కావచ్చు, మోతాదు మించితే కానీ సరిపోవడం లేదు. దీనిపై మీ అభిప్రాయం అంటే, శోభన్ గారి సమాధానం: ఇందులో మనం ఎవరిని తప్పు పట్టలేము. మనం కాంప్రమైజ్ కాక తప్పదు, అడ్జస్ట్ కాక తప్పదు అని. కాంప్రమైజ్డ్గా ఎవరు జీవితాన్ని గడపలేరేమో అని శోభన్ బాబు అన్నారు. సవరణ: కాంప్రమైజ్డ్గా ఎవరు జీవితం గడపలేరేమో అని శోభన్ బాబు అన్నారని లాస్ట్లో చెప్పాను, కానీ అది కాంప్రమైజ్డ్ కాదు, అన్కాంప్రమైజ్డ్గా గమనించవలసిందిగా కోరుతున్నాను.